బాలయ్య ఎన్టీఆర్లో ఉండటం కాదు, ఎన్టీఆర్ బాలయ్యలో ఉన్నాడు. కొడుకే తండ్రి పాత్ర వేస్తే పోలికల్ని ఎరువు తెచ్చుకోవాలా? నటిస్తే సరిపోతుంది. బయోపిక్లో నటన కన్నా మేనరిజాలు ముఖ్యం. రెంటిని బాలయ్య నుంచి క్రిషే రాబట్టారు. బాలయ్య నుంచి వాటంతట అవి వచ్చేసాయో తెలియదు కానీ ఎన్టీఆర్ హావభావాలు అలా దర్శనమిచ్చేసాయి. ఇక కథ అంటారా, బయోపిక్ ఉండే పరిమితి ఒకటి ఉంది. చరిత్ర ముందు పెట్టుకుని కథ అల్లాలి, కానీ అది కల్పిత గాథ కాకూడదు. ఆ టచ్ ఉంటే సరిపోతుంది. ఈ కథను సౌకర్యవంతంగా 2 భాగాలుగా చేసేసుకున్నారు దర్శకుడు క్రిష్. సినిమా జీవితాన్ని ఎన్టీఆర్ కథానాయకుడని, రాజకీయ జీవితాన్ని ఎన్టీఆర్ మహానాయకుడని అనేశారు. ఇలా 2 విడతలుగా ఒకే కథను చూడడానికి ప్రేక్షకులకు కూడా అలవాటు ఉండాలి. ఇంతకుముందైతే తెలుగువారికి ఇది కష్టమయ్యేది, కానీ రాజమౌళి అలవాటు చేశారు. ఒక ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత కొనసాగింపు కోసం మహా అయితే ఓ పావుగంట ఎదురు చూస్తారు. కానీ మన వాళ్ళు సునాయాసంగా 2 ఏళ్ళు ఎదురు చూసేశారు. గుర్తొచ్చే ఉంటుంది, బాహుబలి ది బిగినింగ్కి బాహుబలి ది కంక్లూషన్కి అంత గ్యాప్ ఉంది. ఈ అలవాటుని క్రిష్ వాడుకుంటున్నట్టున్నారు. కథానాయకుడు ముగింపులో ఇచ్చిన ట్విస్ట్ తర్వాత మహానాయకుడు కోసం మరీ 2 ఏళ్ళు కాదు కానీ నెల రోజులు ఎదురు చూస్తే సరిపోతుంది. ఆ మాత్రం చూడలేరా ప్రేక్షకులు అనేటువంటి భరోసా ఆయనకుంది. అందుకే ఈ కథలో సినిమా జీవితం అయిపోయాక రాజకీయ ప్రవేశాన్ని, పార్టీని పరిచయం చేసి నాంది అన్నారు. శుభం కార్డు తర్వాత వేస్తారులేండి. జీవిత చరిత్రను సినిమా కథలో ఒదిగేలా చేయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీట్ చేస్తారు. ఇందులో నందమూరి బసవతారకం క్యాన్సర్కు చికిత్స తీసుకుంటూ తన భర్త జీవితాన్ని నెమర వేసుకుంటుంటారు. ఇది క్రిష్ ఇచ్చిన ట్రీట్మెంట్. కానీ సావిత్రి జీవితాన్ని మహానటిగా తెరకెక్కించిన నాగ్ అశ్విన్ ట్రీట్మెంట్ కోసం 2 గతాల్ని సృష్టించాల్సి వచ్చింది. జర్నలిస్టు ఫోటోగ్రాఫర్ల జంట పత్రిక కోసం చేసిన పరిశోధనల మహానటి కథ సాగుతుంటుంది. వాళ్ళు కూడా వర్తమానంలో ఉండరు. 60వ దశకంలో ఉన్న సావిత్రి కథ చెప్పడానికి వారు 80వ దశకంలో పాత్రికేయుల్లో ప్రవేశిస్తారు. పైపెచ్చు వారిద్దరూ అనగా సమంత్, విజయ్ దేవరకొండలు ప్రేమించుకుంటారు. ఈ జంట కేవలం కల్పన. సినిమా కోసం సమాంతరంగా ప్రేమ కథను నడిపితే కానీ చూడరేమో అన్న చిన్న అనుమానంతో నాగ్ అశ్విన్ ఈ పని పెట్టుకున్నారు. కానీ క్రిష్ స్టైల్ వేరు. ఎన్టీఆర్ కథానాయకుల్లో ఘటనల్ని చాలా స్ట్రైట్గా చెప్పారు. నవరసాలు ఎన్టీఆర్ యథాతథ జీవితం నుంచే తీసుకునే ప్రయత్నం చేశారు. అందువల్ల ఎన్టీఆర్ జీవితంతో మరీ ఎక్కువ పరిచయం లేని కొత్త తరానికి అక్కడక్కడ డాక్యుమెంటరీగా అనిపిస్తే అనిపించవచ్చు. ఇక స్క్రీన్ ప్లే గురించి చెప్పాలి. ఎన్టీఆర్ ఫిల్మ్ కెరీర్లో బాగా గుర్తుండిపోయే చిత్రాలని వరుస క్రమంలో తీసుకొని వాటి మధ్యలో నిజ జీవిత సన్నివేశాలను గుదిగుచ్చటమే ఈ స్క్రీన్ ప్లేలోని ప్రత్యేకత. మరి ముఖ్యంగా సినిమాలో భార్య బసవతారకం, తమ్ముడు త్రివిక్రమ్లతో ఉన్న అనుబంధం చిత్రం మొత్తం సాగుతుంటుంది. అలాగే సినిమా సెకండ్ హాఫ్ అంతా పేరుకు సినిమా జీవితమే కానీ రాబోయే రాజకీయ జీవితానికి ప్రిపరేషన్లో ఉంటుంది. సినిమా చూస్తున్నంతసేపు హీరో ఎవరబ్బా అని అనిపిస్తుంటుంది. తమాషాగా ఉంటుంది. ఎవరిననాలి? చిక్కు ప్రశ్నే. బాలయ్యే ఆ పాత్ర వేసిన ఎన్టీఆర్ఏ హీరో. ఎందుకంటే ఈ పాత్ర పోషణలో బాలయ్య తప్పుకుని తండ్రికి దారిచ్చారు. పాతాళ భైరవి, గుండమ్మ కథ, దాన వీర శూర కన్న సన్నివేశాలు చూస్తున్నప్పుడు బాలయ్య కనిపించరు, ఎన్టీఆర్ ముందుకొస్తారు. మరీ ముఖ్యంగా 2 సన్నివేశాల్లో బాలయ్య బాగా గుర్తుండిపోతారు. ఒకటి, నాగిరెడ్డి చక్రపాణులు వద్దంటున్న దర్శకుడు కేవి రెడ్డి ఎన్టీఆర్ చేతనే శ్రీకృష్ణుడి పాత్ర వేయించినప్పుడు శ్రీకృష్ణుడి గెటప్లో సెట్స్లో నడుచుకుంటూ వచ్చిన సన్నివేశం ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఇక రెండోది, కొడుకు రామకృష్ణ మరణ వార్త విన్నాక కూడా షూటింగ్లో పాల్గొని కృష్ణకుమారితో డ్యాన్స్ చేసిన సన్నివేశంలో బాలయ్య కదిలిస్తారు. మిగిలిన నటులు ఇతర నటులను అనలేం, వారిని పెద్ద నటులే. మరి ముఖ్యంగా బసవతారకం పాత్రలో విద్యాబాలన్, అక్కినేని పాత్రలో సుమంత్లు చాలా సహజంగా చేశారు. ఏఎన్ఆర్లో ఒక గ్రేస్ ఉంటుంది. అనుకరించడం కాకుండా ఆ గ్రేస్ని మిస్ కాకుండా చేశారు సుమంత్. సావిత్రి పాత్రలో నిత్య మీనన్ ఎంత అద్భుతంగా చేసినా మహానటిలో కీర్తి సురేష్ చేసిన మాయ నుంచి ప్రేక్షకులు బయటపడరు కాబట్టి
ఆమెను సావిత్రిగా కన్నా నిత్యామేనన్గానే చూస్తారు. కొద్దిసేపు కనిపించినా హెచ్ఎం రెడ్డిగా కైకాల సత్యనారాయణ గుర్తుండిపోతారు. అంతటి వృద్ధాప్యంలోనూ అద్భుత నటన చేశారు. ఇక ఈ సినిమాలో రాజకీయ కోణం లేదా ఉంది. ఎన్టీఆర్ జీవిత భాగస్వామి అంటేనే బసవ తారకం తర్వాతే. ఆ తర్వాత ఆయన జీవితంలోకి ఎవరు ప్రవేశించినా అది పెద్ద విషయం కాదు అని నిరూపించేటువంటి ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత ఎవరొచ్చారో తెలిసిన విషయమే. అలాగే తెలుగుదేశం పార్టీ వెనక ఎంత గొప్ప నేపథ్యం ఉంది అని తెలిపే పరిశోధన ఈ సినిమాలో కనిపిస్తుంటుంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీకి కొంత ఊతమివ్వాలనే తపన కొంచెం నెరవేరినట్లుగానే కనిపిస్తోంది. ప్రముఖుల జీవితాలను తెరకెక్కించేటప్పుడు కేవలం వారి జీవితంలో ఘటనలు మాత్రమే తీసి ఊరుకుంటే అది సాదా సీదా బయోపిక్ అవుతుంది. వారి జీవిత సారం కూడా చెప్పాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ అంటేనే పని రాక్షసుడు, మొండివాడు. ఈ 2 లక్షణాలు ప్రేక్షకుల మనస్సు మీద ముద్ర వేస్తాయి. ఈ విషయంలో క్రిష్ కృషి గొప్పది. ఈ సినిమా చూడొచ్చంటే చూడాల్సిందే. ర్యాంకింగ్ అంటారా, 5 మార్కులకి 3.75 మార్కులు వేసిన తక్కువే.